ప్రైజ్ లార్డ్ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి నిత్య సత్యం ఏంటంటే, ఆహ్, నమ్మకానికి, విశ్వాసానికి గల తేడాలేంటి అనేది మనము దేవుడు నాకిచ్చిన జ్ఞానం మేరకు కొద్ది నిమిషాలు దేవుని యొక్క జీవ గ్రంథం నుంచి కొన్ని లేఖనాల ద్వారాగా మనం చూసుకొని మన యొక్క ఆత్మీయతలో బలపడదాం. అయితే విశ్వాసానికి, నమ్మకానికి తేడా ఏంటి అనే విధానంలో ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. 1850వ సంవత్సరంలో ఒక సాహసాలు చేస్తున్నటువంటి వ్యక్తి మనకి కనిపిస్తాడనమాట. ఆయన పేరే చార్లెస్ బ్లండన్. అయితే ఆయన చేసే సాహసాలు ఎటువంటివంటే, అతి ఎత్తైనటువంటి బిల్డింగుల నుంచి, అతి పొడవైనటువంటి బిల్డింగుల నుంచి ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి రోప్ కట్టుకొని, ఒక రోప్ లాంటిది కట్టుకొని దాని మీద నడుస్తూ ఉండేవాడు అనమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి సాహసాలు ఆ వ్యక్తి చేస్తూ ఉండేవాడు. ఎవరంటే చార్లెస్ బ్లండన్ అనే వ్యక్తి ఇలాంటి అద్భుతమైనటువంటి విన్యాసాలు అనేవి చేస్తూ ఉండేవాడు అనమాట. ఏం లేదు, జైంట్ వీల్ ఎప్పుడైనా మనము ఎక్కినట్లయితే ఆ జైంట్ వీల్ తిరుగుతున్న సందర్భంలోనే కొందరికి గుండెలు ఆగిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా జరిగాయి. చూడండి, అంటే జైంట్ వీల్ ఎక్కితేనే అంత భయపడుతూ మనం ఎక్కి అది తిరుగుతున్నప్పుడు మనకు ప్రాణం పోయే అట్లాంటిగా మనకు ఆ ఫీల్ ఉంటుంది. అలాంటిది ఈ యొక్క చార్లెస్ బ్లండన్ అనే వ్యక్తి ఒక 20-30 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్కి రోప్ వేసి సింపుల్గా నడిచేస్తూ ఉండేవాడు అనమాట. అయితే అలా చాలా ఫేమస్ అయ్యాడనమాట. ఎవరు? చార్లెస్ బ్లండన్. అయితే ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే, ఇలాగ బిల్డింగ్లు అంట చూసి నడిస్తే పాపులారిటీ కొంచెం స్లోగా అవుతుంది, తక్కువ అవుతుంది. సరైన దీనిలోని ఇలాంటి ప్రయోగం చేస్తానని ఒక ఆలోచన ఆ యొక్క చార్లెస్ బ్లండన్కి వచ్చిందనమాట. అప్పుడు వచ్చిన వెంటనే ఆయన చేసినటువంటి సాహసం ఏంటంటే, అలాంటి వ్యక్తులందరూ కూడా ఏమని పిలుస్తారంటే టైత్ రోపర్స్. టైత్ రోపర్స్ అని అట్లాంటి సాహసాలు చేసినటువంటి వ్యక్తులకి పిలుస్తారనమాట, టైత్ రోపర్స్. అయితే ఈయన బిల్డింగ్ నుంచి కాదు కానీ ఏదైనా సరైనదే చేయాలనే ఆశతో, ఆ కృషితో ఏం చేశాడంటే, ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి వాటర్ ఫాల్స్ అయినటువంటి నయాగరా వాటర్ ఫాల్స్ మనందరికీ తెలిసిందే. అది సుమారు 10,000 అడుగులు హైట్ నుంచి వాటర్ పడుతుంటుంది ఆ యొక్క నయాగరా వాటర్ ఫాల్స్ అన్నమాట. అయితే ఆ వాటర్ ఫాల్స్ నుంచి యువతలు ఇంకొక కొండకి రోపేసి నడుస్తానని ఆయన పిలుపునిచ్చాడు ప్రజలందరికీ కూడా. ప్రజలందరూ కూడా పలానా చార్లెస్ బ్లండన్ అనే వ్యక్తి టైత్ రోపర్ ఏం చేస్తున్నాడు, చాలా రిస్క్ అయినటువంటి సాహసం చేయబోతున్నాడు, పదండి మనం వెళ్ళి చూద్దామని ఆయన పిలుపునిచ్చాడు అందరికీ కూడా. పలానా రోజు నేను ఇలా ఈ సాహసం చేస్తున్నారు, వచ్చి అందరూ కూడా చూడొచ్చు అని పిలుపునిచ్చినప్పుడు అనేక వేల మంది అక్కడికి రావడం, సుమారు ఒక 80,000 మంది దగ్గర ఆ యొక్క విన్యాసాన్ని చూడడానికి వచ్చారు. ఎక్కడికి? నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరికి. వచ్చిన తర్వాత అక్కడ ఆ నయాగరా వాటర్ ఫాల్స్ ఆ పైన అక్కడ ఒక దీనికి ఇంకొక ఆపోజిట్లో ఉన్నటువంటి కొండకి ఒక తాడు కట్టి ఒక రోప్ వేసుకొని ఫస్ట్ సింపుల్గా అందరు చూస్తుండగానే నడిచేస్తాడనమాట, ఈ చివరి నుంచి ఆ చివరికి. తరువాత కళ్ళకు గంతలు కట్టి, ఇప్పుడు నేను కళ్ళకు గంతలు కట్టాను, నడుస్తానా లేదని కింద ఉన్నటువంటి వాళ్ళకి అడిగేసరికి అందరూ కూడా మాకు నమ్మకం ఉందయ్యా, మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నువ్వు నడుస్తావని అనేక మంది కేకలు వేస్తున్నారన్నమాట. అయితే ఆ 80,000 మంది కూడా చూసి, నయాగరా వాటర్ ఫాల్స్ అంటే అక్కడ వాటర్ 10,000 హైట్ నుంచి పడుతున్న వాటరు, ఆ సౌండ్ చాలా బేభత్సంగా ఉంటుంది. ఏమీ లేదు, మీరు ఒక చిన్న డ్యామ్ కడికి మీరు వెళ్ళి చూడండి, వాటర్ సౌండ్ ఆ హైట్ నుంచి పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది. అలాంటిది నయాగరా వాటర్ ఫాల్స్ సుమారు 10,000 అడుగుల హైట్ నుంచి పడుతున్న వాటర్ ఎంత సౌండ్ వస్తుంది మీరు చూడండి. ఆ సౌండ్ను కూడా క్రాస్ చేసి 80,000 మంది జనాలు కూడా ఆయన నడుస్తుంటే అంత అల్లరి చేసి అంత గోల్ చేశారనమాట, హడావిడి చేశారు. అయితే ఫస్ట్ నడిచేశాడు, రెండోసారి కళ్ళ గంతలు కట్టి నడిచేశాడు, మూడోసారి కూడా అలాగ నడుస్తూ సగం వేకడికి వెళ్ళి ఆమ్లెట్ వేసుకొని కూడా తిన్నాడు అనమాట. సగం దారికి వెళ్ళినప్పుడు ఆమ్లెట్ వేసుకొని కూడా తిన్నాడు. అయితే ఇలా నడిచాడు 3 సార్లు కూడా నడవడం. ఆ 80,000 మంది చూశారు, చాలా పెద్దగా కేకలు వేశారు.
చాలా అరుపులేశారు. నువ్వు నిజమైనటువంటి సాహసు వీరుడవు, నువ్వే టాప్, ఇంకా ఇక నిన్ను ఢీకొన్నవాడు ఎవడు లేడని ఎంతో ప్రశంసలు అందించారనమాట. ఎవరికి? చార్లెస్ బ్లండన్కి. అయితే ఇలా జరిగిన వెంటనే అప్పుడు నాలుగోసారి ఏం చేస్తాడంటే చార్లెస్ బ్లండన్ అందరికీ కూడా హాయ్ బాగున్నారా మీరు అందరూ అనుకొని అంటాడనమాట. బాగున్నాం సార్, చాలా అద్భుతంగా చేశారని అందరూ చక్కగా పొగుడుతుంటారనమాట. సరే, ఇప్పుడు నేను 3 సార్లు కూడా నడవడం మీరు చూశారు కదా. ఫస్ట్ సారి మామూలుగా వెళ్ళాను, రెండోసారి కళ్ళ గంతలు కట్టుకుని వెళ్ళాను, మూడోసారి ఇలా వెళ్ళి సగం మధ్యలో కూడా ఆమ్లెట్ వేసుకుని కూడా తినడం ఇదంతా మీరు చూశారు కదా అనుకొని ప్రజలందరికీ కూడా అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రశంసలు కింద నుంచి ఇస్తున్నారనమాట చార్లెస్ బ్లండన్కి. అయితే ఓకే, మీరందరూ అంత నమ్మకంగా ఉన్నారు కదా నా పైన, సరే అయితే ఇప్పుడు 4వసారి నేను ఒక అద్భుతమైన సాహసం చేయబోతున్నాను అనుకొని అంటాడనమాట. చెప్పండి ఏంటో సాహసం చెప్పండి అనుకొని అందరూ ఇంకా ఏలలు, గోలలు, కేకలు, ఆ సౌండ్ మామూలుగా దద్దరినట్లే అక్కడ. అయితే అంటున్నాడు అనమాట, ఓకే 3 సార్లు నేను ఈ చివరి నుంచి ఆ చివరికి ఈజీగా నడవడం మీరు చూశారు కదా. 4వసారి మీ నుంచి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నా భుజాల పైన కూర్చుంటే నేను ఇలా వెళ్ళి అలా నడిచి వచ్చేస్తాను అనుకొని చార్లెస్ బ్లండన్ అక్కడ కిందనున్న వాళ్ళందరికీ పిలుపునిచ్చాడు. ఎవడైనా వస్తాడేమన్న ఆశతో. అంత సౌండ్, అంత గోల చేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా, అంత దద్దరిల్లుతున్నటువంటి సౌండ్ అప్పటిదాకా చేసినటువంటి ప్రజలందరూ కూడా ఆయన పిలుపునిచ్చేసరికి నా భుజం పైన కూర్చొని ఎవరో ఒకరు నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అనుకొని చెప్పినప్పుడు ఎవరు నోట్లో కూడా సౌండ్ లేదు. అంత బిగ్గరగా కేకలేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మౌనంగా అయిపోయారనమాట. అప్పుడు అంటున్నాడు చార్లెస్ బ్లండన్, నేను 3 సార్లు కూడా నడవడం మీరు చూశారు, ఎంతో నమ్మకం ఉందని మీరే గోల్ చేశారు, మీరే కేకలేశారు. మరి నేను నా భుజాల పైన మిమ్మల్ని నడిపించుకుంటూ నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అన్నప్పుడు ఒక్కరు కూడా సౌండ్ చేయలేదంటే నా మీద మీకు నమ్మకం ఉంది కానీ పూర్తి విశ్వాసం అనేది లేదనుకొని చార్లెస్ బ్లండన్ అనే వ్యక్తి మాట్లాడతాడు ఆ సందర్భంలో. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నువ్వు గెలుస్తావు అని సపోర్ట్ చేయడం వేరు, నీ గెలుపులో మమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేసి తీసుకెళ్ళడం విశ్వాసం అన్నమాట. నువ్వు గెలుస్తావు అని కింద నుంచి కేకలేసి అరవడము నమ్మకం అయితే, మన దాకా వచ్చేసరికి అది సైలెంట్ అయిపోవడం విశ్వాసం కాదు. ఓకే, నువ్వు గెలుస్తావు, నీ గెలుపులో నేను భాగ్యస్వామిగా ఉంటానని ముందడుగేసి ఎప్పుడైతే ముందుకెళ్తామో అది విశ్వాసం అనమాట. అయితే చార్లెస్ బ్లండన్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఆ సందర్భంలో. మీకు డౌట్ అయితే గూగుల్లో చూడండి, చార్లెస్ బ్లండన్ చేసినటువంటి సాహసం అంటే క్లియర్గా వస్తుంది. అయితే నమ్మకానికి విశ్వాసానికి గల తేడా ఏంటంటే